ఆప్కి అదాలత్లో భారత్కి చెందిన ఫారిన్ మినిస్టర్ డాక్టర్ జైశంకర్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన చైనాని చూసి భయపడ్డారని. ఇప్పుడు ఈ ఆరోపణ ఎవరు చేశారన్నది అవసరం కాదు. అంటే అది మన రాహుల్ గారు. ఆయన కొద్ది రోజులకు ముందు లడాక్ వెళ్లారు. ఆయన అక్కడ ప్యాంగాంగ్ లేక్కి వెళ్లారు. అక్కడ ఆయన చూసిందేంటంటే మన 1000 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చైనా ఆక్రమించుకుంది అని. మరి అదేం కాదు అన్నారు. ఆయన పాంగాంగ్ సోకి వెళ్ళడం అనేది చాలా మంచి విషయమే. ఇప్పుడు ఆయన చాలా దూరంగా ఒక ల్యాండ్ని చూశానని చెప్పారు కదా. ఆ ల్యాండ్ చరిత్ర ఏంటో నేను చెప్తాను. 1959లో చైనా వాళ్ళు వచ్చారు. 1959, 1962 మధ్యలో, అంటే 3 ఏళ్లలో ఆ ఏరియాని ఆక్రమించుకున్నారు. 1962లో జరిగిన వార్లో అక్కడ ఒక ముఖ్యమైన చోటు ఉంది, కుల్నాక్ ఫోర్ట్. ఆ చోటుని ఇప్పుడు ఆక్రమించలేదు, 1962లోనే తీసుకున్నారు. మన చైనా వాళ్ళు ఆ ల్యాండ్ గురించి మాట్లాడడానికి ముందు, అన్నిటికన్నా ముందు, ఒకవేళ మన భారతదేశంలోని ఒక చోటు కనుక వెళ్ళిందంటే, చెప్పింది నిజమే, ల్యాండ్ వెళ్ళిపోయింది, 38,000 కిలోమీటర్లు పోయింది. కానీ 62లో, అంటే మోడీయే చైనా ప్రెసిడెంట్కి ఇచ్చారని చెప్పారు. 1962లోనా? అలా అయితే 2020లో, అప్పుడు మనం కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాం. అప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారంటే, మనకి వాళ్ళకి మన మధ్య 2 అగ్రిమెంట్లు ఉన్నాయి. సో ఆ అగ్రిమెంట్ ప్రకారం 2 వైపుల నుంచి మిలిటరీ ఫోర్సెస్, అంటే ఎక్కువ స్థాయిలో మిలిటరీ ఫోర్సెస్ని ఆ బార్డర్లోకి తీసుకురాకూడదు. ఇది మనిద్దరి మధ్య ఉన్న రాసుకున్న ఒక అగ్రిమెంట్. ఒకవేళ వాళ్ళు ఫోర్సెస్ని తీసుకొస్తే మనకి ముందుగానే వాళ్ళు తెలియచెప్పాలి. ఈ అగ్రిమెంట్ ఏవి మేం వేసింది కాదు. ఆ సమయంలో 30 సంవత్సరాల క్రితం నరసింహరావు గారు ఉన్నప్పుడు ఆ టైంలో వేసిన అగ్రిమెంట్. అంటే కోవిడ్ జరుగుతున్న సమయంలో మనం కౌంటర్ డిప్లాయ్ చేయమని వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంది. మోడీ గారు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఒకవేళ చైనా నుంచి మనకేదైనా ప్రమాదం ఉందని అనిపిస్తే ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలి అని. అప్పుడు ఆయన మన ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని, అలాగే రైల్ సిస్టమ్ అన్నిటినీ యూజ్ చేసి ఆయన ఫోర్సెస్ని డిప్లాయ్ చేశారు. అంటే కేవలం ఎయిర్ ఫోర్స్ నుంచి మాత్రమే 70,000, అంటే మన ఆర్మీలో ఉన్న 70,000 మంది సోల్జర్స్ని వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ చేశారు. అలాగే ట్యాంక్స్ని కూడా ఎయిర్ లిఫ్ట్ చేశాం, పెద్ద పెద్ద గన్స్ వాటిని కూడా ఎయిర్ లిఫ్ట్ చేశాం, మొత్తం అన్నిటినీ ఎయిర్ లిఫ్ట్ చేశాం. ఈ ఏప్రిల్ టైంలో అక్కడ మంచు పడుతూ ఉంటుంది, అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు. అంటే మీకు అక్కడ ఇంకొక విషయం తెలుసా? బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, దీని గురించి అసలు ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రికార్డులో చూసారంటే ఏం చెప్పారంటే, ఒకవేళ మనం బార్డర్ని ఇలాగే గనక వదిలేస్తే చైనా వాళ్ళు లోపలికి రాలేరు. అంటే వాళ్ళు అలా ఆలోచించారు. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ గత 10 సంవత్సరాల్లో చాలా పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ వచ్చాయని చెప్పాలి. డిప్లాయ్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. అయినా సరే మేము 2020లో వేల సంఖ్యలో అక్కడికి మేము మిలిటరీ ఫోర్సెస్ని పంపించాం, వెపన్స్ పంపించాం, డిప్లాయ్ చేశాం. ఒకవేళ ఇవాళ ఎవరైనా అక్కడ ఫైట్ చేస్తున్నారు అంటే, ఒకవేళ ఫైట్ జరిగితే మనకి భద్రత ఉంది. ఇది మోడీజీ గారి డెసిషన్ వల్ల వచ్చిందనే మనం చెప్పాలి. ల్యాండ్ గురించి దిగులుందా అని అడిగితే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎవరికైనా ఉండాలి. నాకు కూడా ఆ దిగులు ఉంది. ల్యాండ్ గురించి దిగులు పడుతున్నట్టయితే 38,000 కిలోమీటర్ల ల్యాండ్, అది 62లో పోయింది. ఆ తర్వాత మనం దాన్ని విడిపించాలి కదా. ఒకవేళ నేను ఒలింపిక్స్ కోసం చైనాకు వెళితే నేను ఆ ల్యాండ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. దీని గురించి వాళ్ళు మాట్లాడారో లేదో నాకు తెలీదు. చైనా వచ్చాక మేం కూడా సరైన టైంలో డిప్లాయ్మెంట్ చేశాం, అలా అని ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే, చైనా గురించి ఎక్కువ మాట్లాడారా అని. జయశంకర్ గారికి చైనా గురించి తెలీదని చెప్పారు. ఇప్పుడు నన్ను ఏమని చెప్పమంటారు? నేను అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను అంటాను. ఒకటి, చెప్పే వాళ్ళ దగ్గర కొరత ఉండాలి, లేదా వినేవాళ్ళ దగ్గర కొరత ఉండాలి. ఇందులో నా తప్పు కూడా ఉండే అవకాశం ఉంది. నేను ఒప్పుకుంటాను, ఆయన గొప్పవారు కావచ్చు, తెలివైన వారు కావచ్చు, చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు.
మీరు చాలా సంవత్సరాలు చైనాలో ఉన్నారు కదా? నేనొక 4.5 సంవత్సరాల పాటు అక్కడ అంబాసిడర్గా ఉన్నాను. ఆ, ఇప్పటివరకు చూసారంటే నా రికార్డ్ ఎక్కువ అక్కడేనే చెప్పాలి. ఎందుచేత చైనా గురించి మీకు తెలీదన్నారు? లేదు, ఒకవేళ నేను 4.5 సంవత్సరాల పాటు ఆయనతో ఉండుంటే అర్థమైండదేమో. ఇంకొక విషయం, దేశ ప్రజలు ఈ విషయాన్నెంతో తెలివిగా తెలుసుకున్నారు. ఇంకా మోడీ గారు చాలా తెలివిగా చెప్పారు, చైనా మన దేశంలో ఒక ఇంచు భూమి కూడా ఆక్రమించుకోలేదని. కాని మళ్ళీ మళ్ళీ చాలామంది, అంటే రాహుల్ గాంధీ చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు, ఒక ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పింది, మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత చైనా మన భూమిని ఆక్రమించుకుంది అన్న విషయం. యాక్చువల్ పొజిషన్ ఏమిటి? అంటే ఏంటంటే సార్, మన మిలిటరీ ఉంది కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బేస్ క్యాంప్లో ఉంటారు. బేస్ క్యాంప్లో అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళే వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. సో మధ్యలో ఒక బార్డర్ లైన్ ఉందనే అనుకోండి. మనం ఆ లైన్లోని సౌత్ సైడ్లో ఉన్నాం. సో మీరు ఇందులో చూసారంటే క్యాంప్కి ఈ బార్డర్ లైన్కి కొంచెం ఎక్కువగా డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళ సైడ్లోనూ అలాగే ఉంటుంది. వాళ్ళ సైడ్లో కొన్ని చోట్లు సరిగ్గా ఉన్నాయంటే వాళ్ళు గత 40 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నారు. మనం గత 10 సంవత్సరాల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడం మొదలుపెట్టాం. మనం కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాం. కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా కాలంగా అక్కడ ఉంటున్న ఒక విషయం. ఇప్పుడు ఏమైందంటే 2020 తర్వాత రెండు వైపులా కూడా ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ జరిగింది. క్యాంప్ నుంచి బయటికి రావడం మొదలుపెట్టారు. నార్మల్గా ఆర్మీలో ఏం జరుగుతుందంటే మీరు పెట్రోలింగ్ చేయడానికి వెళతారు, కానీ మళ్ళీ వచ్చేస్తారు. అప్పుడే మనం బయటికి వెళ్ళి మన ప్రెసెన్స్ని చూపించగలుగుతాం. అంటే టెన్స్లో లేదా క్యాంప్స్లో అక్కడే పోస్ట్ ఎదురెదురుగా 2 పోస్టు కూడా చాలా ముందుకొచ్చేసింది. కానీ ఇప్పుడు చూసారంటే గత 3 సంవత్సరాలుగా చూసారంటే చాలా చోట్లు ఉండేది. చాలా చోట్లలో మనం చాలా దగ్గరికి వచ్చేసాం. అది ఈ గల్వాన్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా, అది ఎందుకు జరిగిందంటే అది దీనివల్లే. అది 2 వైపుల నుంచి చాలా దగ్గరికి వచ్చేశారు. సో మనము ప్రయత్నించాం, వాళ్ళు కూడా ప్రయత్నించారు. గత 3 సంవత్సరాలుగా మనం ఇద్దరం కూడా మన ఈ ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ని మన పోస్ట్కే తిరిగి సరే, తీసుకెళ్తాం. ఓకే, చైనా మన భూమిని ఆక్రమించుకోలేదు, మనం చైనా భూమిని ఆక్రమించుకోలేదు. మరి ఎందుకని 19 సార్లు మీటింగ్ జరిగిందంటారు? అది 19 సార్లు మీటింగ్ ఎందుకు జరిగిందంటే ఇటువైపు ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఉంది, 2 వైపుల నుంచి వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేశారు. ఆ సమయంలో మన ఆర్మీ వాళ్ళు అందరూ కూడా వెపన్స్ చాలా అలర్ట్గా ఉన్నారు. ఒక టెన్షన్ అయిన వాతావరణం ఏర్పడింది. అలాంటి టెన్షన్ సిచ్యువేషన్స్ లో ఆయుధాలు ఉన్న వాళ్ళని ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ చేశారంటే చాలా ప్రమాదకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుందని అనిపిస్తే మనకి ప్రమాదం ఎక్కువని అర్థం. అంటే ఇంతకు ముందు జరిగినట్టే మళ్ళీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నెగోషియేషన్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరం కూడా చాలా దగ్గరగా ఉన్నాం కదా, మేము కొంచెం వెనక్కి వెళ్తాం, అలాగే మీరు వెనక్కి వెళ్ళండి. ఇవన్నీ కూడా కొత్త విషయాలేమీ కావు. ఈ హిస్టరీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిసారి ఇలాంటి సిచ్యువేషన్ 1958లో వచ్చింది. అది కూడా ఉత్తరాఖండ్లో బారాహోటి అనే చోట్ల వచ్చింది. బారాహోటిలో ఏం జరిగిందంటే 2 వైపులా ముందుకెళ్లారు, తర్వాత మాట్లాడుకోవడం జరిగింది. ఆ సమావేశంలో అప్పుడున్న గవర్నమెంట్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే మనం కొంచెం వెనక్కి వచ్చేయాలి, అక్కడ పెట్రోలింగ్ జరగకూడదని వాళ్ళు చెప్పారు. 1980s, 1990sలో 1986లో సుందరాన్ షో అని ఒక చోటుంది అరుణాచల్ ప్రదేశ్లో. దాని ద్వారా వాళ్ళు లోపలికి వచ్చారని మాకు న్యూస్ వచ్చింది. అంటే ఆ దారిలో అప్పుడు ఆ 85 నుంచి 91 వరకు 6 సంవత్సరాల్లో మనం నెగోషియేట్ చేశాం. మాట్లాడుకున్న 9 సంవత్సరాల తర్వాత ఆ తర్వాతే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. కొన్ని పోస్టులని మనం విత్డ్రా చేసుకున్నాం, వాళ్ళు కొన్ని విత్డ్రా చేసుకున్నారు. కానీ టెన్షన్ ఏర్పడేటప్పుడల్లా, ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఏర్పడినప్పుడల్లా దీని నెగోషియేటెడ్ అగ్రిమెంట్ వరకు ఏ వైపు నుంచి వెనక్కి తగ్గాల్సిన అవసరం సార్, లేదు. చైనా గురించి మీకు బాగా తెలుసు, ఎందుకని మళ్ళీ మళ్ళీ ఈ సమస్య లేవనెత్తుతుంది? మన దేశాల మధ్యలో బౌండరీస్ ఎలా ఉండాలి అన్న వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ
ఇందులో నాకు తెలిసినంత వరకు ఇందులో దిగులు పడాల్సిన విషయం కూడా ఉంది. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇందులో కొన్ని రాజతంత్రాలు కూడా ఉన్నాయని చెప్పాలి. మనం ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా, అంటే ఒక ఉదాహరణకి చెప్పాలంటే ఇది నా చోటని మీరు చెప్తున్నారు. నేను వచ్చి కాదు ఇది నా చోటని చెప్తున్నాను. ఇలాంటి సమస్యలు, వాదనలు గత 60 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి చూసారంటే అన్నిటికన్నా ఎక్కువగా, అంటే మెయిన్గా ఏంటిని చూసారంటే, దీని గురించి మనం ఇంతకు ముందే ఒక అగ్రిమెంట్కి వచ్చాం. 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి, 93లో ఒకటి, 96లో ఒకటి. ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ ఆర్మీని ఏ ఏరియా బార్డర్లో అయినా సరే ఎక్కువ ఆర్మీని తీసుకురాకూడదు. ఒకవేళ కావాలని వాళ్ళ ఈ చట్టాన్ని గనక అధిగమిస్తే వాళ్ళు ఇది కావాలనే చేశారు. ఎందుకంటే తప్పంటే ఒక 100, 200 ఉండొచ్చు. మహా అయితే ఓ 1000 మంది రావచ్చు. 10,000 మంది అంటే అది బాగా ఆలోచించే కదా చేసుంటారు. ఏదైనా ప్లాన్ లేదా ఆర్డర్ అయి ఉంటుంది. సో వాళ్ళ ఈ చట్టాన్ని మీరడానికి కారణం ఏమైంటుందంటే, మనల్ని ఎలాగోలా లొంగతీయాలన్న ఉద్దేశం వాళ్ళలో ఉండింది. అలాంటప్పుడు దీనికి సమాధానం చెప్పే విధంగానే మనం వాళ్ళతో పోరాడుతూ ఉన్నాం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే మోడీ చైనాను చూసి భయపడుతున్నారని. అంటే అంటే మనల్ని వాళ్ళు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానికి మనం కౌంటర్ రిప్లై ఇస్తూ వచ్చాం. మా ఆర్మీ అక్కడ స్ట్రాంగ్గా నిలబడింది. ప్రపంచంలో మీరు ఏ దేశాన్ని అడిగినా కూడా, ఏ దేశం చైనాకి ఎదురుపొదురుగా తలపడుతుందంటే అది ఖచ్చితంగా భారతదేశమే. అది మాత్రమే కాదు, కోవిడ్ సమయంలో ఫోర్స్ని మొబిలైజ్ చేసి పంపడం చాలా కష్టమైన ఒక పని. ఆ టైంలో మేము దీని గురించి అసలు డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఇది దేశ భద్రతకి సంబంధించిన విషయమని మాకు బాగా అర్థమైంది. దీన్ని పబ్లిక్ డిబేట్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందులో మనకి చూసారంటే ఎలాంటి ప్రయోజనము లేదు. ఈ ట్రూప్స్ మూవ్మెంట్ గనక చూసారంటే చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఇవాళ ప్రపంచంలోనే ఒక దేశం చైనాకి ఎదురు పొదురుగా నిలబడి పోరాడుతుందంటే అది ఖచ్చితంగా మన భారతదేశమే. జయశంకర్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక అప్పట్నుంచి ఇప్పటి వరకు 19 సార్లు 1-to-1 మీటింగ్స్ జరిగాయి, షీ జిన్పింగ్తో సహా. వాళ్లు కూడా భారత్ను ఆహ్వానించారు, అందర్నీ కూర్చోబెట్టారు. ఇంకా మోడీ గారికి ఎంతో మర్యాద కూడా ఇచ్చారు. చూడ్డానికిద్దరూ మంచి రిలేషన్షిప్లో ఉన్నట్టుగా అనిపించింది. కానీ అలా లేరా వాళ్ళు? రాజతంత్రం ప్రకారం ప్రతి దేశాలు ఒక్కొక్క దేశాలతో, అందులోనూ ముఖ్యంగా పక్క దేశాలతో మనం మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్తుంది. ఇది చాలా కామన్ అయిన ఒక విషయం. కొన్ని సమయాల్లో మన పక్క దేశాలు వాళ్ళతో మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా మేనేజ్ చేయాలి. మీరు గత 10 సంవత్సరాలు చూసారంటే ఏం డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఆ తేడా ఏంటంటే 2014 సంవత్సరం నుంచి మన బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాంటి గ్రోత్ వచ్చింది అంటే, అక్కడ రోడ్లు వేసే పని, ఇక్కడ టనల్స్ కట్టే పని, దాంతోపాటు ఇక్కడ బ్రిడ్జెస్ కట్టే పని, ఇవన్నీ 2 3 4 పెరిగాయనే చెప్పాలి. ఒకవేళ మన వైపు నుంచి డిప్లాయ్మెంట్ జరుగుతున్నట్టయితే 2014లోనో అంతకుముందో ఇలాంటివన్నీ అసలు జరగలేదు. మన అటువైపు వెళ్ళడానికి కావాల్సిన దారి గాని లాజిస్టిక్స్ అసలు లేవు. మనవన్నిటినీ మెయింటైన్ చేయాలి. మీరే ఒకసారి ఆలోచించి చూడండి. ఆ టెంపరేచర్ -20, -30 ఉండే చోట్లన్నీ సంవత్సరం అంతా మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలంటే దాన్ని కరగబెట్టుకునే తాగుతారు. సో అక్కడున్న కష్టాల్ని చూడండి. ఇన్ని కష్టాల తర్వాత కూడా మేము ఆర్మీని డిప్లాయ్ చేస్తున్నాం అంటే అన్నిటినీ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఎస్, దీన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అంతేకాకుండా మీరు అక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఫైట్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడున్న ప్రజలు మీరు భయపడారు, మీరేంటి ఓడిపోయారు, అలా మాట్లాడుతూ ఉంటే ఆర్మీ ధైర్యం ఏమైనా పెరుగుతుందా చెప్పండి. అప్పుడు 62లో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు దేశ ప్రజలందరూ ఏకమయ్యారు. అది మాత్రమే కాదు, కార్గిల్లో యుద్ధం జరిగినప్పుడు, అంటే ఇంతకుముందు ఎప్పుడెప్పుడైతే దేశానికి సమస్య వచ్చి పడిందో అప్పుడు ప్రజలందరూ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అన్నిటినీ పక్కన పెట్టి వాళ్ళందరూ కలిసి దేశం కోసం ఒకటై ఐకమత్యంగా ఉన్నారు. ఇది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ప్రజలు సపోర్ట్ చేయడానికి బదులు వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా, అంటే
ఇక్కడున్న కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నారు. మీకే బాగా తెలుసు ఇవన్నీ 62లో జరిగాయి అని. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒకటి జరిగింది. చైనాలో వాళ్ళ బార్డర్లో వాళ్ళు కొత్త కొత్త ఊళ్ళని సృష్టిస్తున్నారు ఇప్పుడు. దానివల్ల ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యలు తలెత్తాయనే చెప్పాలి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక బార్డర్ విలేజ్ అని అంటారు. ఇప్పుడున్న అదే చోట్లో 1959లో చైనా ఆక్రమించడం జరిగింది. అప్పుడు దాని గురించి డిస్కషన్ పార్లమెంట్లో జరిగింది. ఎప్పుడు? 1959లో. వాళ్ళు ఇండియాకి ఎగెనిస్ట్గా అరుణాచల్ మ్యాప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. లేదు, అరుణాచల్ ప్రదేశ్ గురించి వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అది తప్పనే నేను చెప్తాను. మీరు ఆ విషయాన్ని వదిలేని మ్యాప్లో ఎవరు కూడా అక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే స్థలం మనదే, వాళ్ళు కేవలం పేరు మాత్రమే పెట్టారు. వాళ్ళు పేరు పెట్టినా సరే ఆ చోటు మనదే. సో అది వేరే విషయం. ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా తప్పుడు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే ఇంతకు ముందు జరిగిన విషయాలన్నీ కూడా, అంటే 62లో జరిగింది, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా దాని గురించి ఏమీ తెలియక తప్పు చేసింది వేరే వాళ్ళు ఇప్పుడు ఆ తప్పులన్నింటినీ కూడా మన వైపు తిప్పుతున్నారు. రాహుల్ గాంధీ బ్రసెల్స్లో ఉన్నప్పుడు, ఈ G20 సదస్ జరుగుతున్నప్పుడు యూరోప్లో ఏమన్నారంటే చైనా దగ్గర ఒక విజన్ ఉంది అని, మోడీ దగ్గర ఆ విజన్ లేదు అని కూడా అన్నారు. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. మన దేశంలో అంటే ఇంత పెద్ద, అంటే మన చరిత్రలో ఇప్పటివరకు జరగనటువంటి చాలా పెద్ద సమ్మిట్ జరగబోతుంది. ఇది మన వంతరం కలిసి గర్వపడాల్సిన ఒక విషయం. ఇది మీరు బయటికి వెళ్ళి వేరేలాగా పోర్ట్రే చేయదలుచుకుంటే అది వేరే విషయం, వదిలేయండి. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన నిజ స్వరూపం ఏంటన్నది బయటపడుతూ ఉంటుంది. ఉదాహరణకి చైనాలో ఉన్న ఈ బెల్ట్ అండ్ రోడ్ మీకు తెలుసు కదా, ఇది చైనాలోని అతిపెద్ద కనెక్టివిటీ. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు దీంతో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేస్తున్నారు. ఆయన బెల్ట్ అండ్ రోడ్ని మెచ్చుకుంటున్నారు. అదే బెల్ట్ అండ్ రోడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రోడ్గా వెళుతోంది. మీరు ఆ బెల్ట్ అండ్ రోడ్ గురించి ఎంత మెచ్చుకుంటున్నారు, మీ నోట్లోంచి రెండు మంచి మాటలు అసలు రావా? మా సావరెంటీని, ఇంటెగ్రిటీని మీరిన విషయం గురించి వాళ్ళు అసలు ఏం మాట్లాడరా? సో ఇప్పుడు తెలుస్తుంది కదా వాళ్ళు లోపల అసలు ఏమనుకుంటున్నారు అని. మొట్టమొదటిసారిగా చైనా గురించి ఎంతో క్లుప్తంగా మీరు వివరించారు. నాకు తెలిసి ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారు. చైనా గురించి ఎవరన్నా ఏమన్నా అడగాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మిస్టర్ రాహుల్ గాంధీని చైనా బ్రీఫ్ చేస్తుందా? సరే, ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఆ ప్రశ్న అడగండి. కానీ నాకు తెలిసినంతవరకు ఇది నిజమే. అంటే ఒకసారి చూసారంటే, అంటే 2017లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటాను. ఆ సమయంలో డోక్లాంలో, భూటాన్లో ఒక సమస్య జరుగుతూ ఉండేది. మనం చైనా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఆయన చైనీస్ అంబాసిడర్ని మీట్ అయ్యారు. మాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇండియా ఆర్మీ చైనా ఆర్మీతో యుద్ధం నడుపుతుంది. ఒకవేళ మీకు బ్రీఫింగ్ కావాలంటే, ఆ టైంలో నేను పొలిటీషియన్ కాదు, చైనీస్ అంబాసిడర్గా ఉండేవాణ్ణి. ఒకవేళ మీకు బ్రీఫింగ్ అవసరమైతే మమ్మల్ని పిలిచుండొచ్చు కదా, మేము చెప్పేవాళ్ళం కదా. మీరు చైనీస్ అంబాసిడర్ నుంచి బ్రీఫింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాను. సో అదే, ఒక్కొక్క మనిషికి తనకంటూ ఒక ప్రత్యేక దారి ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఎవరు అందజేశారన్నది మీరు చెప్తారా? ఆ విషయం నాకు తెలియదు సార్. నిజంగానే నాకు తెలీదు. నాకు తెలియని విషయం గురించి నేను ఎలాంటి కమెంట్లు కానీ చేయకూడదు సార్. తెలుసుకోవాలని ఆతృత ఉంది.